హెచ్సీఏ వివాదం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెచ్సీఏ నిర్వాహకుల్లో ఒకరి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్కు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని వివాద సారాంశం. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుకున్న ప్రతి మ్యాచ్కి పాసులు అడిగినవన్నీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణ కమిటీకి ఆదేశించింది. బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా హెచ్సీఏ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికాటంలోకి నెట్టేందుకు గులాబీ లీడర్లు ఐపీఎల్లను ఓ అస్త్రంగా ఎంచుకున్నట్లు విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేలా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒత్తిళ్లు పెట్టినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప్లాన్ను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల వివాదంపై విచారణకు ఆదేశించింది. దీనిలో హెచ్సీఏ ప్రమేయం ఏ మేరకు ఉందో నివేదిక ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కోరింది. దీంతో హెచ్సీఏ మళ్లీ మాట మార్చినట్లు తెలిసింది. తమ ప్రతిష్టను మసకగప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎదురుదాడికి సిద్ధమైనట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఉప్పల్ స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్గా చేసుకొని ఐపీఎల్ ఆడుతుంది. హెచ్సీఏ మాత్రం గతేడాది నుంచి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ను ఇబ్బందులకు గురిచేస్తూనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక సన్ రైజర్స్ యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్తే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్ర పన్నినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం ప్రతి గేమ్ రోజున క్రికెట్ అసోసియేషన్కు 10% కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా 3900 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు 50 టికెట్ల సామర్థ్యం ఉన్న ఓ కార్పొరేట్ బాక్స్ను క్రికెట్ అసోసియేషన్కు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ కెపాసిటీ 30కు తగ్గిందని, మరో 20 టికెట్లు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూర్చొని మాట్లాడుకుందామని సన్ రైజర్స్ ప్రతినిధులు అసోసియేషన్కు సూచించారు. కానీ అదేమీ పట్టించుకో అసోసియేషన్ మరో మ్యాచ్ రోజున ఓ కార్పొరేట్ బాక్స్ ను తాళం వేసి 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనితో మనస్తాపం చెందిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మేనేజర్ శ్రీనాథ్ ఉప్పల్ స్టేడియంలో ఆడడం ఇష్టం లేదన్నట్లుగా హెచ్సీఏ ప్రవర్తిస్తుందని అనిపిస్తుందని, మరో రాష్ట్రంలోని స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్ చేసుకుంటామని బీసీసీఐకి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపింది. హెచ్సీఏ వ్యవహార శైలిని గమనించిన ప్రభుత్వం అసలు విషయాన్ని బహిర్గతం చేసేందుకు విచారణకు ఆదేశించింది. ఉచిత పాస్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్పై హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల వేధింపులను సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ సోమవారం పోలీసుల అధికారులను విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సన్ రైజర్స్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రవర్తనపై ఉన్న అభ్యంతరాలు ఏమిటి? జగన్ ఎందుకు అలా వ్యవహరించారు? ఆయన వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా అనే కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీలోని కీలక లీడర్లతో ఆయనకు చనువు ఉంది. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంలో పలు కాంట్రాక్టులను దక్కించుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందారనే విమర్శలు ఉన్నాయి. వరుసగా 2 టర్ములు ప్రభుత్వాన్ని నడిపిన గులాబీ పార్టీ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో తమ అనుచరులను ఎంట్రీ చేశారని, హెచ్సీఏలో ఎంట్రీకి ఇబ్బందులు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే సహజంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న జగన్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు గులాబీ లీడర్లు తీవ్రంగా కృషి చేశారనే చర్చ హెచ్సీఏ ఎన్నికల సమయంలో సాగింది. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీతో టీడీపీ కలిసి పోటీ చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన పర్యటించి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 43 ఏళ్లుగా రాష్ట్రంలో కార్యకర్తలు నేటికి పార్టీ జెండాను మోస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే గ్రామాల్లో తానే స్వయంగా పర్యటిస్తున్నారని అన్నారు. జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు, అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి, 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాల బీసీల పోరు ఘర్షణ పేరుతో ఈ మహాధర్నాను నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాకు రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్ తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. దీంతో పలు పార్టీలలో బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ బాటపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాలో రేవంత్ పాల్గొంటారు. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. కీర్తి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లాలంటూ సమాచారం ఉంది. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే 2 బిల్లులను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. వీటిని పార్లమెంటు ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రేపు ఉదయం చేపట్టిన ఏప్రిల్ 2వ తేదీన ఈ ఢిల్లీలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలతో పాటు బీసీల పోరు గర్జన పేరుతో ఈ మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాకు రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు మజ్లిస్ వామపక్షాలు, టీజేఎస్ తో పాటు బీజేపీ నేతలకు కూడా బీసీ సంఘాలు ప్రతినిధులు ఆహ్వానించడం జరిగింది. దీంతో పలు పార్టీలతో పాటు బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ బాట పట్టారు చెప్పొచ్చు. అయితే ఇందుకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్షం బృందంతో కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఏప్రిల్ 2-3 తేదీల్లో జాతీయ స్థాయి మద్దతును సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈ లక్ష్యంగా ఈ చూరు ఉందంటూ సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏప్రిల్ 2న బీసీ సంఘాలు నిర్వహించిన మహాధర్నాలో స్వయంగా పాల్గొని కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ పార్టీల నాయకులకు కలిసి బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదించడంతో పాటు 9 షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రులు ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ తో పాటు కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఈ ధర్నాలు పాల్గొంటారని సమాచారం ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ బాసిత్. హెచ్సీయూ భూముల వివాదం రచ్చగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల భూముల సందర్శనను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి సోనియా గాంధీ దగ్గర మొప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. అందుకు రేవంత్ రెడ్డి 40,000 కోట్ల భూమిని కేవలం 20,000 కోట్లకే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని ఆరోపించారు. ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం, ఆయన కోసం అమ్ముతున్నావా, లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితిలో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వల్ల హెచ్సీయూ భూములు సాధించామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ భూమి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడామన్నారు. ఈ భూములు యూనివర్సిటీకే చెందినవని నొక్కి చెప్పారు. ప్రభుత్వం భూములను అమ్మేస్తే అందులోని జీవరాశులు ఎక్కడికి వెళ్లాయన్నారు. ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా, ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 10 సంవత్సరాలు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకున్నదని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు భూమి వివాదంపై ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమలలోని ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో జగదబి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని టీటీడీ డిప్యూటీ నరేష్ బాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్గా నిర్వహిస్తున్నామన్నారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ అల్వాల్ తిరుమంచనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కోయిల్ అల్వార్ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మహిళల సంఘాల రుణాలను, ఐకేపీ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోని సన్నబియ్యం పంపిణీ ఈ రోజు నుంచి ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని కసరత్తు కూడా చేసినటువంటి పరిస్థితి. ఉగాది కానుక రోజుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్ లో నిర్వహించినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమై ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి గ్రామంలోని ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం పొడుగున ప్రతి నెల ఇచ్చేటటువంటి సన్నబియ్యానికి శ్రీకారం చుట్టారు. జిల్లా సెంటర్ల కేంద్రంలో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలోని వారికి అన్ని పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కాసేపట్లో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. పూర్తి స్థాయిలో మహిళలు అయితేనేమి సంబంధించిన ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలోని సన్నబియ్య కార్యక్రమం పంపిణీకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే సన్నబియ్య పంపిణీ కార్యక్రమంతో పాటు డ్వాక్రా మహిళలకు అయితేనేమి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిఏడబ్ల్యూలోని 4 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి డీసీసీబీ డైరెక్టర్ మనతో పాటు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో? మీరు గతంలో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు మంత్రి గారు కూడా వస్తున్నారు, ఏం ప్రారంభించబోతున్నారు? ఈరోజు ఎడవెల్లిలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం మొదటి రోజు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా పంట పండించే ధాన్యంగా మన తెలంగాణ ఉంది. అయినా కానీ మనకు ఈ 10 ఏళ్లలో రైతులకు కానీ, కూలీలకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, ఎవరికి కానీ మనోళ్ళు ఇంతవరకు సన్నబియ్యం ఇచ్చిన దాఖలు లేవు. దొడ్డు బియ్యం ఇస్తే అది ఫ్రాడ్ అయ్యి ఎవరు తినక దాన్ని దళారులకు తీయడం జరుగుతుంది. ఈ రోజు మా మంత్రి గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఇలా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సన్నబియ్యం వల్ల బడుగు బలైన వర్గాలు, బీద కూలీలకు కానీ ఈ సన్నబియ్యం తినడం వల్ల చాలా మంచిది. ఈ బీదోళ్ల కోసం ఇలా మా మంత్రి గారు ప్రారంభించినందుకు ఆయనకు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయి, ఏమో సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు మంత్రి గారు వస్తున్న క్రమంలో రేషన్ పంపిణీకి సంబంధించి ఏం మాట్లాడుతూ చూద్దాం. చెప్పండి, మన పేరేంటి?
నా పేరు సొప్పర్ ముత్తమ్మ సారు. ఇన్నేళ్ళు మేము రాజకీయం చేసినా, మేము ఎక్కడ ఏం చేసినా కానీ మాకు మంచి జరగలేదు. మా వెంకరెడ్డి వచ్చినాక ఇలా పేదలకు సన్న బియ్యం ఇస్తుండు, జీయడవెళ్ళ చుట్టుపక్కల గ్రామాలల్లో కూడా ఇస్తుండు. ఇవాళ పేదలు మహిళలు మంచిగా తలుచుకొని తింటురు భోజనము. ఇటువరకు దొడ్డు బియ్యం ఇస్తే ఇవాళ మాకు మహిళలకు మంచిగా జరుగుతుంది. దొడ్డు బియ్యం పోయినాయి, సన్న బియ్యం వచ్చి మేము సంతోషపడుతున్నాం సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సన్నబియ్యం వచ్చింది, దీనికి సంబంధించి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, సంబంధించిన సన్నబియ్యం అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాపాలనలోని చురుకుగా పాల్గొంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఇందిరమ్మ పాలనలోనే అన్ని వస్తాయనేది కూడా మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి కూడా మరొక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు మాట్లాడుకున్నారు. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో జి ఎడవెల్లి గ్రామంలో కనగల్ల మండలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మొన్న ఉగాది రోజే ముఖ్యమంత్రి గారు హుజూర్నగర్లో ప్రారంభోత్సవం చేశారు. మన మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజా పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. సన్నబియ్యం ఇవ్వటం వల్ల సామాన్య జనానికి, బడుగు బలహీన వర్గాల వారికి దొడ్డు బియ్యం తినలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గత 20 ఏళ్ల నుంచి కూడా దొడ్డు బియ్యం ఇస్తే అవి అమ్ముకున్నారు తప్ప ఎన్నడన్నా తినలేదు. ఇలా సన్నబియ్యం అన్ని కుటుంబాలకు మేలు జరుగుతుంది. సనా మంది బీదలు అందరూ హర్షిస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్క జనాలు ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా సభలు ఏర్పాటు చేసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి పరిధిలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015వ సంవత్సరంలో బిల్లాలమెట్ట రిజర్వాయర్ వద్ద వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారిని హత్య చేశాడని బాధితుడిని లాయర్ చెప్పాడు. స్కూల్కి వెళ్లి వస్తుండగా అత్యంత దారుణంగా బీర్ బాటిల్తో చిన్నారి పీక కోసి హత్య చేశాడని అన్నారు. కుటుంబ కక్షల నేపథ్యంలో నిందితుడు గుణశేఖర్ హత్య చేసినట్లు నిరూపితమైన ఆధారాలు కోర్టులో సమర్పించడంతో పాటు హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు ఉరిశిక్ష విధించినట్లు లాయర్ తెలిపారు. మురుగన్ను ధనలక్ష్మి కుమార్తె 6th క్లాస్ ఏమో విశ్వవిద్యాలయ కాలేజీ దేవరాపల్లిలో చదువుతుంది. 6th ఇయర్ గర్ల్ ఆ అమ్మాయి చదువుతుంటే అమ్మాయినేమో ఒక రోజు తల్లి తీసుకెళ్ళేంత వరకు తల్లి తీసుకెళ్లేది. తిరిగి అమ్మాయి ఏమో 4:30కి వచ్చేసేది. అలాగే ఆ రోజు ఏ రోజు అండి అది 23/12/2015 తేదీని సాయంత్రం ఈయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఈయన అమ్మాయిని పికప్ తీసుకుని వెళ్తూ 20 రూపాయలేమో గారెలు కొనుక్కోమని ఇచ్చాడు. ఆమె ఏంటంటే పుస్తకాలు ఇంట్లో పెట్టేసి గారెలు కొనుక్కోవడానికని వెళ్ళి రంది సచివత అన్న ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే 4:30కి తీసుకుని బిల్లలమెట్ట వైపు తీసుకుని వెళ్ళి రిజర్వాయర్ దగ్గర రైవాడ రిజర్వాయర్ ఉంది కదా, రైవాడ రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని గొంతు కోసి చంపేశారు. దాని మీద శ్రీ కోర్టు వారు 9th ADJ కోర్టు వారు అమ్మాయి అది పూర్తి విచారణ గావించి పూర్తిగా ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత నేరం రుజువైనందున అతనికి ఏంటంటే శిక్ష విధించారు. ఇది చరిత్రలో ఇది ఫస్ట్ టైము చోడవరం కోర్టు చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఇది ఫస్ట్ టైము జరగడం జరిగింది. కాబట్టి ఇది కోర్టు వారు ఏంటంటే దీన్ని. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా.